గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేటలో ఎన్నికల ప్రచార సభలో జగ్గంపేట నియోజకవర్గంలో విపరీతమైన మట్టి ఇసుక తోలకాలు జరిగాయని, అవినీతి అనకొండలుగా మారి ప్రజాధనం దోచుకుతున్నారని, అవినీతిపై ప్రశ్నించాలని, భయపడకుండా ధైర్యంగా అవినీతి చేసే వారిపై పోరాడి వారు చేసిన అవినీతిని అందరికీ తెలిసే విధంగా ప్రజలందరూ తమ గళం వినిపించాలని తెలిపిన వీడియోను చూపిస్తే నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా ఎక్కడని జ్యోతుల నెహ్రూని జ్యోతుల నవీన్ను సూర్యచంద్ర ప్రశ్నించారు. సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,32,000 కోట్ల నిధులు బడ్జెట్ రిలీజ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఈ నిధుల్లో కనీసం పూర్తి స్థాయిలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఏలేరు ఆధునీకరణకి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. అదే రకంగా కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం విద్యార్థులకి డిగ్రీ కాలేజ్ లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ మలవరం ఎత్తిపోతల పథకం కానీ, సత్సాయి డ్రింకింగ్ వాటర్ కానీ, ఇటువంటి ప్రధాన సమస్యలు సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి, వైద్యం గురించి జగ్గంపేట నియోజకవర్గం వెనకబడి ఉంది. ఎన్నికల ముందు పదే పదే చెప్పారు, ఏం చేశారు, ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు అని ప్రశ్నించాను. రెండవది 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం. ఈ రెండు మాట్లాడిన దాని మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే, 14వ తేదీన బడ్జెట్ రిలీజ్ చేశారు. 17-18లో బడ్జెట్ చర్చ జరుగుద్ది. ఈ చర్చలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి నియోజకవర్గానికి ఇస్తానన్న హామీలు ఒక్కసారి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి చర్చలో భాగంగా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను విన్నవించుకున్నాను. వారు ఏం చేశారంటే, నేను నిన్న మొన్న కూడా చూడడం జరిగింది అసెంబ్లీలో, ఏమన్నా ప్రస్తావిస్తారేమో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు ప్రస్తావించాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మరి ఎంతో అభివృద్ధి చెందాలి, ఈ టైంకి పూర్తి చేస్తాం, ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తున్నామని ఎప్పటికప్పుడు వారం అభివృద్ధి మీద నివేదిక తెప్పించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మన ప్రాంతానికి ఏలేరు నది సుమారు 60 నుంచి 65 వేల ఎకరాల ఆయకట్టున్న ఏలేరు నది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇసుక తీసేయడం వల్ల కాలువ లోతయ్యి, మరి కాలువల మేరకై ఏలేరు లోతయింది. రైతులు మరి వరద వస్తే మునిగిపోతా ఉన్నాయి, వరద లేకుండా సక్రమంగా నీరు వస్తే ఇంజులు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది అని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు ఎందుకు కేటాయించలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మాట్లాడండి అని నేను చెప్పాను. అదే రకంగా సత్సాయి డ్రింకింగ్ వాటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సత్సాయి శతజయంతి సందర్భంగా కూడా సత్యసాయి బాబా గారు బతికుండగా నన్ను అడిగారు, ఇది నేను చేస్తాను, మన ప్రాంత వాసులందరికీ మంచినీటి సమస్య తీరుస్తాను, నువ్వు దీన్ని నిర్వహించాలని చెప్పేసి సత్యసాయి బాబు గారు భగవంతుడే కోరారు చంద్రబాబు నాయుడు గారిని. అటువంటిది మన నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. కనీసం గోకవరం మండలంలో ప్రజా దర్బార్ మీరు నిర్వహించినప్పుడు మహిళలందరూ కూడా మాకు నీళ్ళు లేవు అని చెప్పేసి అంటే మీరు కలెక్టర్ గారితో మాట్లాడారు అర్జెంటుగా నీళ్ళు ఇవ్వాలని. తర్వాత నెలపోయిన తర్వాత మీరు పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్మికుల మీద నిందలేశారు. నెలకు 10,000, 12,000 జీతాలు ఇచ్చే కార్మికుల మీద నిందలేశారు, అధికారుల మీద నిందలేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఏం చేయాలి? నేను నెల రోజులైంది కలెక్టర్ గారు మీకు చెప్పి, ఐసిడిఎస్ పిఓ రంపచోడవరం ఈ నియోజకవర్గానికి కూడా సంబంధం ఉంది, ఎందుకు నీళ్ళు ఇవ్వాలి, నేను ఇక్కడే కూర్చున్నాను అని పక్క నియోజకవర్గాలు రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మీరు కలిసి అక్కడ కూర్చుంటే 24 గంటల్లో నీళ్ళు వస్తాయి, ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి మేము అడగడం జరిగింది. అదే రకంగా ఈ సమస్యల మీద మాట్లాడితే మీరు అక్కడ అసెంబ్లీలో మేము మాట్లాడింది మీరు స్వీకరించి అసెంబ్లీలో మాట్లాడి ఉంటే ఈరోజు మళ్ళీ ఈ ప్రెస్ మీట్ లేదు. నాకు నిజంగా మీ కార్యకర్తలందరూ ఒక 100 మంది అవ్వచ్చు నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టినా సరే నేను భరిందును. మీరు ప్రస్తావించుంటే, మీరు కనీసం ప్రస్తావించలేదు. నిన్న మొన్న బడ్జెట్ సమావేశాల్లో చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించకుండా మీరు చేసిన పని ఏంటంటే, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి. నిన్న మొన్న మీ పని ఇదే మీరు చేయాల్సిన బాధ్యత. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని నేను కోరుతా ఉన్నాను, నేను ఇది మంచి విధానం అని మీకు మనస్సాక్షిగా అనిపిస్తూ ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఏలేరు ఆధునీకరణ ఎంత అత్యవసరం అండి? 45 కిలోమీటర్లు ఏలేరు ప్రాజెక్టు నుంచి అక్కడ గోదావరి వరకు 45 కిలోమీటర్లు. ఈ 45 కిలోమీటర్లకు కూడా 20 సంవత్సరాల నుంచి నిధులు లేవే. మరి ఇంచుమించు 105 కోట్లతో టెండర్ అయ్యింది, 56 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా ఎక్కడ లాస్ట్ 8 కిలోమీటర్లో చేశారు, అది కూడా తక్కువ. 45 కిలోమీటర్లు ఆధునీకరణ చేస్తేనే ఈ సుమారు 60,000 ఎకరాలకి సాగునీరు అందుద్ది, అవన్నీ మీకు తెలుసు. మరి అదే రకంగా